అయ్యా నువ్వు కూడా పోమా అట్లా ఊగే కాడ చూద్దాము. ఏం అట్లా పెడితే ఫేసు ఊగిపిస్తాడు పొచ్చట. అది ఏంది స్వామి మధ్యలో తెగిపోయింది నాయన వైరు. మా 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 బుడుక్సు ఇదేంట్రా అయితే? అరే రాధా రాధా అంటే పలకలే, బుడుక్స్ అంటే పలకే. నిద్రపోతున్నావా? ఇప్పుడు లేచినావా? మీరు 4కి వస్తామన్నారు. లేదు నీకు ఆ రాత్రి అందుకే అది చెప్పాకే నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలే. నీకు నువ్వు మెత్తగా పడుకున్నట్లున్నావు. పోయి పద్దం పిలుచుకో. ఎట్లా వస్తాం ముగ్గురు? ఏం తమాషనా? ఆ బండి ఆడ తట్టుకుంటుంది. పోసేటా ఏమ్మా జాలి మాస్టర్ ఎంతవరకు వచ్చింది? పప్పు ఆలు ఫ్రై, చిత్రాన్నము, అప్పలాలు, వడియాలు. ఇట్లా చెటా బాగా హెల్ప్ చేస్తున్నాడా? అంత కొట్టకూడదు, కొడితే గొడవలు అవుతాయి. ఏం కావు. చీర కట్టుకోమా. వేసుకుంటే ఏమన్నా దొబ్బుతారా? నీకు తెలీదా చీర పంచ అనేది? నువ్వు పంచ కట్టుకో. పంచ నేను తెచ్చుకున్నా, నాకు తెలుసు. నీ ఎట్లా వాళ్ళకి నేను సమాధానం చెప్పాలంటే ఫస్ట్ నేను పాటిల్లా. ఏం చెట్ట నువ్వు తెచ్చుకున్నావా? వెరీ గుడ్. నీకు చీర కట్టుకుండేకి లేదమ్మా, నీ ఫేస్ ఒకటే. ఫేస్ ఒకటే పర్లేదు. మ్యాటర్ ఏంటంటే ఇట్లా పెట్టే కన్నా ఇట్లా పెడితేనే బాగుంటుంది. లేదు కానీ మ్యాటర్ ఏంటంటే నువ్వు శారీ కట్టుకోవాలా అంటే ఫస్ట్ కొంచెం లావు కావాల, అంతేగా. అందుకే నీకు చెప్పను, లేదంటే చెప్తా అంటే. అవును, మళ్ళా మిల్లెట్స్ నేనే నేర్పిస్తావు. చూసినావా ఇప్పుడు ఇట్లా చీర కట్టుకుంటే ఇది పద్ధతి. ఎంత నైటీలు వేసుకొని గుళ్ళకు పోయేది. ఎట్లున్నాయో? సాఫ్ట్ ఉన్నాయా లేదా? ఉండు. ఓకే, సాఫ్ట్ ఉన్నాయి. అంటే ఇడ్లీ రవ్వ పక్కన అట్లా తింటారు. అవునవును, సారీ. ఉద్దిబ్యాళ్ళు, కొర్రలు, సాములు, ఇడ్లీ రవ్వ కూడా వేసిన. ఇడ్లీ రవ్వ కొంచెం నేనే నేర్పించిన. కాదు, ఈసారి నుండి నీకు చెప్తా చూడు, డోరు లాక్ చేయకోకుండా ఈడ ఓ స్త్రీ రేపురా అని రాసినా ఎవరు రారు. దొంగతనాలు రాసుకోపోట్ల పోయి చెప్పమ్మా. ఏ అవంతా పట్టించుకుంటే ఎట్లా బుడుక్స్? చూద్దాముండు, పడతారో పట్టరో చూసి చెప్పచ్చు. ఉండు చూస్తాను ఎట్లా పడతారో పట్టరో. కూర్చోండి, నీట్గా కూర్చోండి.
సిగ్నల్ కాడ ఆపాలి. వద్దులే బాగుంది కరెక్ట్గా సరిపోతారు జరుక్కో అమ్మనే కూడా మధ్యలోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాడా నాకు ఊపిరి ఆడుతున్నాయినా మేము ఆడిస్తాం కదా వద్దప్ప అంతేనే పర్ఫెక్ట్గా ఉంది ఎట్లా కంఫర్టబుల్ ఉంది కదమ్మా నువ్వు చూసుకోప్ప మళ్ళా ఏమి బీడానా బీడా ఏమన్నా మెంటల్ అయినా పడతాను మీకు మళ్ళీ ఏ దానికోసము మాదా చెత్త లాక్కుంది తొక్కలాడ వెనక చూడు ఎవరు ఏం చేసి చూపి నీకే మేత ఇవి బాగున్నాయా మొన్న పోయిందే కదా అవి వేరే చాలేదే ఫ్రిడ్జ్ నేను అవి ఇచ్చేస్తుందా హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడ పోతున్నామంటే మా ఇంటి దేవుడు జూటూరు నరసింహ స్వామికి పోతున్నాం కొండ మీద బింబాలు ఇచ్చి సాయంత్రం వస్తాం దర్శనం చేసుకొని సాయంకాలం వస్తాం ఏంటి కరువు కదా కరువు B6 కొంతమంది అడుగుతాంటారు కదా ఏమని పిక్స్ పెట్టమని పద్దు వద్దులే ఎప్పుడు పెట్టములే మ్యారేజ్ పిక్స్ నాదే పద్ధతి సో మా పెళ్ళి జరిగినది కూడా అక్కడే గుర్తుందేమా నీకు లేదు ఆ? మీ తర్వాత కదా నేను పుట్టిండేది అందుకే నాకు గుర్తులేదు నీతో యవ్వనరాలా మీరు నువ్వు గుర్తు చేస్తే నాకు గుర్తు వస్తుంది సో ఆ టెంపుల్ వచ్చేసి తాడిపత్రికి పోయే అనంతపూర్ టు తాడిపత్రికి పోయే దారిలో మధ్యలో వస్తుంది అనమాట. మా అడ్రస్ చెప్పమా నీట్గా. జూటూరు నరసింహస్వామి అంటే తాడపత్రి దగ్గర జూటూరు అని ఉంది, అక్కడ కొండ మీద. చిన్నప్పటి నుండి పోతున్నారు కదమ్మా? ఎవరు చిన్నప్పటి నుంచి? మేము చిన్నప్పటి నుండి. అదే ఏదో కరెక్ట్గానే మాట్లాడినావు. ఓసారి అటు తప్పిపోయింటివంట కదా నువ్వు. నేనందు తప్పిపోతారా ఏంది మెంటలా? డాడీ చెప్పిండాడు మామూలుగా నీకు ఆటోలు బస్సులు కూడా తిరిగేవి కాదు కదా అప్పట్లో చిన్నప్పుడు. అప్పుడు పోతే ఎట్లా తప్పిపోతారు? ఎందుకు తప్పిపోతారాడా? అది ఇస్తే వేసుకుంటాం. 10 ఇక్కడ చెప్తా 20. అయ్యా ఉలిగం పూజ చేస్తాను, గాజులకి ఇచ్చుకోండి, మంచిది కాదు. మీ కుటుంబం పేరు మీద మీ పిల్లల పేరు మీద ఇచ్చుకోండి. 50. 5 రూపాయల నోట్ ఇచ్చినావు కదా, నేను 50 ఆ నోటు ఎంత మార్చి చేస్తే 10 లక్షలు ఎంత ఇస్తారంట చూడు. గాజులకి ఇచ్చుకో స్వామి. ఇంకా ఏంది 50 గాజులు రావా? 100 రూపాయలు అయ్యో చిల్లర మంచిది కానీ దేవుడు చల్ల పెట్టంత మంచిది కానీ తేరైనా అటు చేయొద్దండి. సరే ఆ పక్కకు వచ్చి మా అమ్మ ఇస్తుందంట చూడు. ఆ పక్కకు మా అమ్మ ఇస్తుందంట. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. ₹1 ఇవా చిల్లరా? ఒక 2 రూపాయలు ఇవ్వండి. రూపాయి బందాలు 2 అని. మా అట్లే 10 సార్లు అడుగు, మా 20 రూపాయలు నీకు వస్తుంది మా. కాదు మా పాపకు కూడా 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వాలంట. ఒక 5 రూపాయలు కావాలంట. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. సూపర్. ఆ పిల్లోనికి మళ్ళా అందరికి 10 ఇచ్చింది పాపం అందరికి. అట్లే మన డబ్బులు మనకు ఒకసారి తిక్కపోకి బాగున్నాలే. నీకు ఆ టాక్టిక్స్ నేర్పిస్తే ఇడి తిరగలాడుకుంటుంటావు కదా నువ్వు. నేను వాళ్ళతో పాటు నిలబడాలి. తెలియదు నాకు ఏం చెట ఈ డేటా అయితే ఇంకా. ఏం చెట ఎంగిలే? ఆయన ఎంగిలే మూలపా ఇట్లా ముద్దు పెట్టుకొని ఇస్తారు. ముద్దు పెట్టుకొని ఇస్తారు. ఎంగిల్ ఎందుకు ముస్తారు? ఊరికే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను వాళ్ళే. నువ్వు నిద్రపోతాడు నిద్రపోతాడు చేపించుకో ఫుడ్. వాళ్ళే ఫుడ్ చేసి పెడతాండు, తింటాండు, పనుకుంటాండు. ఏమంటే మా అమ్మ నోటి మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళే చూసుకుంటారు. నాకేం పెట్టాను ఆయన? నేను అడ్రస్ లేకుండా ఫారం చేరిపోతాను.
అట్లా కాదమ్మా, రోజు బెడ్ మడ తీసేది మళ్ళా నాకెలే. ఆ పూతలు కొయ్యొద్దు బాబు. ఏంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బెడ్ అవి ఇవి చేస్తే పుణ్యం వస్తుంది. నువ్వు ఎత్తుకోపోయి నీకు పుణ్యం వస్తుంది. నేను కూడా ఎత్తుతానప్ప, దానికేముంది నాకు ఏం చెట నేను అట్లా ఏం పాత్ర చేతి పనులు నేను చేయను. పుణ్యం వస్తుంది బుడుక్స్, అది పడకలేస్తే పుణ్యం నాకు వస్తుంది. అవసరం లేదప్పా. ఏమంటే మంచిగా పెళ్ళైన వాళ్ళకి వేయాలి అంతే. నువ్వు వేసుకోపోయి. మా చెప్పుమా నీ మధుర జ్ఞాపకాలు అడవి. మావెందుకుంటాయి మధుర జ్ఞాపకాలు? నీకున్నాయేమో చెప్పుకో. నాకైతే ఉన్నాయి. మరి చెప్పుకో. నా పుట్టినింటికి ఆడే, ఓకే, నా పెళ్ళి ఆడే, మా అమ్మ పెళ్ళి కూడా ఆడే. నా పెళ్ళి ఎందుకు ఏంటుంది ఆడ? ఆడైంది ఆడో అయిందిలే. మీ పెళ్ళికి అమ్మ ఉండే కదా అప్పుడు. ఆడిపోతుంది రాకుండా. నీకేం బావి చేత బట్టి నీకు సొగిలు వచ్చిందా? మీరు పెళ్లి ఫోటోలు, పెళ్లి పిక్స్, వీడియోస్ అడుగుతున్నారు కదా. పిక్స్, వీడియోస్ యాక్చువల్గా అన్నీ ఉన్నాయి, కానీ పద్దునే పెట్టినది అనమాట దాన్ని. ఆయమ్మ అప్పుడు సన్నగా ఉందంట చాలా, అందుకు నామోష్ అంట, మొహమాటం అంట. ఏం పద్దు ఏమేనా? అప్పుడు కాదు బుడుక్స్, అప్పుడు నా పుట్టినింటికి ఆడికంతా పోయినప్పుడు అప్పుడు రూట్లు సరిగ్గా లేకపోయాయి కదా అప్పుడు. అవును, ఆ? లేవు. అంటే ఎట్లా పోతాంటమ్మా అప్పుడు? అట్లే పోతాంట. అప్పుడు ఉండే బస్సులు, కార్లు, లారీలు పోయేకుంటా అంటే పోతాన్నా. అంటే అప్పుడు నీ పుట్టింటికి మేము ఆడే వంటలు చేపించింది. ఓకే, చాలా మంది వచ్చిండ్రు కాబట్టి ఆడే చేపించినాం. రాజు వచ్చినాడు అనే సంబరాలు చేసుకుంటావా లేదా నువ్వు? బానే ఏమో తెలియదు. ఎట్ట తెలియకోకుండా ఉంటుంది. ఫస్ట్ మొదటి కొడుకుని అది నీ పుట్టుబడులు పుట్టలే, అప్పుడు జపనీస్ పుట్టుబడి చైనీస్ది. ఇంకా ఆనందపడి ఉంటావు. అమ్మ రాయన నా కొడుకు జపాన్ వాళ్ళకట్లా, చైనా వాళ్ళకట్లా, మేఘాలయ వాళ్ళకట్లా లేదు నెక్కవనేయాలి అనుకుంటావు కదా ఇప్పుడు. నువ్వు ఏమో నువ్వు పెద్ద దేశానికంతా అందగాడా నువ్వు? నేను దేశానికి అందగాడని చెప్పలే. అందగాడ దేశానికి అందగాడ అయినట్లు ఫీల్ అవుతాను. నేను అందగాడని చెప్పలేదు ఇప్పుడు. మళ్ళా నేను ఏదో చైనీస్ దాన్నంట. అంటే చైనా వాళ్ళు అందంగా ఉండరా ఏంది? మళ్ళా వాళ్ళకి చైనీస్ వాళ్ళే పుడతారు. లేదు బుడుక్స్, అదే మరి. అది జీన్ ఓవర్లాపింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో నీ జీన్స్ స్ట్రాంగ్ కాదు కాబట్టి, డాడీ జీన్స్ స్ట్రాంగ్ కాబట్టి అట్లా. లేదంటే నేను కూడా ఇంకా ఆడికి వెళ్ళిపోతా. ఏమైనా చెప్తావా? ఏముంది చెప్పేకి? నేను ఏమన్నా సినిమా హీరోయిన్ చెప్పేకి లాంటి ఏమన్నా? అంటే సినిమా హీరోయిన్ లో చెప్తారా బుడుక్స్? కళాకారివే నువ్వైతే. మనందరం కళాకారులే. చెప్పండి మా మంచి మాట ఏదో ఒకటి. నువ్వు చెప్పు. ఇంటింటికి చెట్లు, ప్రగతికి మెట్లు, ఇట్లాంటివి చెప్పండి. మంచి జరుగుతుంది చూడు. నువ్వైతే చెప్తావు చూడు, నీకు బాగుంది టాలెంట్. మళ్ళా ఏదన్నా చెల్లెలకి దగ్గరలో అవును మళ్ళా బాబు తాడిపత్రి వచ్చిందమ్మా. కాదు ఊరికే ఆ పక్కకు పోయి అమ్మని దేవుడు ఇద్దరు బాగా పనుకుంటారా అనుకుని. లేదప్ప, వీళ్ళందరం ఉన్నాం చూడు. బాబీ, జటాస్ అందరూ ఉన్నాం. హైదరాబాద్ వచ్చేసేయండి. అవునా? ఇట్లా హైదరాబాద్ రాదు, తిక్కబోకి తాడిపత్రి రోడ్డు. ఇట్లా హైదరాబాద్ రాదు తిక్కపోకి తాడిపత్రి అంటున్నాడు. తాడపత్రి తర్వాత గుద్ది హైదరాబాద్ హైవే ఎక్కువ అయిపోయా. చెటాసది అప్పుడే నిద్ర అయిపోయింది. అయిపోయింది ఒక నిద్ర అప్పుడే అయిపోయింది. కళ కూడా వచ్చింది బ్రో.
వెనకాల వచ్చిందా హైదరాబాద్ లో హోటల్లో ఉన్నట్లు వచ్చిందా కాదమ్మా మీరు సీఎం అయినట్టుగా. ఊరికే ఉండపంగా ఇట్లాడు కూడా హానీలు చెప్తావు. సీఎం అంటే ఏందనుకుంటాను నువ్వు? చీఫ్ మినిస్టర్ అనుకుంటావా? చెప్పండి అంటే చీఫ్ మినిస్టర్ అండి, కామన్ మ్యాన్ కాదు. చినిపోయిన మేస్త్రి. ఏం మేస్త్రి అంట? ఏందోలే వాడు మెంటలోడు, మెంటలోతో నేను ఎవరు చెట్టాసా? కాదు మీ అన్న మీ అన్న. మంచిగా బల్కంపేట వెళ్ళమని మొక్కచ్చు. వస్తే నేను బాబీ వస్తాం. అవునా? అమ్మకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది బ్రో. అయ్యో అన్ని అబద్ధాలు చెట్ట అట్లా చెప్తావన్నీ తప్పుడు మాటలు. అయ్యా ఏం మా రాకూడదా? వచ్చిందే ఏమన్నా అట్లా అబద్ధాలు చెప్పకూడదు. ఇది మా దీంట్లోమా యా దాంట్లోనూ రాలే. వచ్చింది మహేష్ సినిమా పేరు పెట్టలే చూడండి, దాంట్లో వచ్చింది. దీంట్లో సుమాలోనా? యాది రాలేదు సార్. ఎస్ ఎస్ ఉత్త మాటలు రాజమౌళి అన్ని డైరెక్షన్. ఉత్తుత్త మాటలు, అబద్ధాలు చెప్పొద్దు అట్లా. అంటే నువ్వు అది చూసినావా ఏంది? భాస్కర్ బ్రహ్మానందం భాస్కర్ అవార్డు ఇచ్చుకుంటానులే అట్లా అమ్మ కూడా, అమ్మ ఓన్ ప్రొడక్షన్ రాధికా ప్రొడక్షన్స్ లో హీరో రాధికానే, హీరో వాళ్ళ నాన్న రాధికానే, హీరోయిన్ కూడా రాధికానే, హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రాధిక, మిస్సెస్ రాధిక, మిస్ రాధిక. మెంటలు పట్టుకుందా బాబే? రంగ అప్పుడు ఏమైతుంది అంటే సాయికి స్టోరీ చెప్తాను నువ్వు విను. అప్పుడు ఏమైతుందంటే ఈ రాధిక ఇంకొక రాధికని లవ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇద్దరి పేరెంట్స్ రాధికాకి ఏమైంది? మీకు ఫోన్ చేస్తే వాయిస్ మెయిల్ కన్వర్ట్ చేసినారు. నాదే సిగ్నల్ లేదు సాయి. సిగ్నల్ లేదా? కొండగుట్టల్లో ఉన్నాం. ఇంకా చెప్పు బ్రో. అడవిలో ఉన్నాము, నల్లమల్ల అడవులు, నీలగిరీస్ లో ఉన్నామని చెప్పు బ్రో. నిజంగానే నిజం చెప్తాండి, ఇది కొండగుట్టల్లో ఉన్నాం. రైటింగ్ చేయమని కదా బ్రో. ఏమని సాయి? హలో నీతో ఏం మాట్లాడాలి అని కట్ చేసి ఫారెస్ట్ ఏరియా సిగ్నల్ కాదు, నీతో ఏంది మాట్లాడేది ఎంత బోరుమోగం అని కట్ చేసి. బాబే ఏమైంది? నేను ఈడే దిగి బస్ ఎక్కి వెళ్ళిపోతాను. సిగ్నల్ కూడా ఆపరిడా తిక్కదాని అవుతావు ఈ కొండగుట్టలలో. నీకే అదే మరి అవతారాలు మాట్లాడుకోకుండా ఊరికే గమ్మని కూర్చో. అడవి ఉంది చూడు, ఆ పక్క. అవలాయా నీకే? అవలాయా నేను మాట్లాడాలా చెప్పు, మాట్లాడతాంగా. డొక్కుసాలు తింటావా? అవసరంలే. నేను మాట్లాడేది స్టార్ట్ చేయమంటావా? చెప్పు, చేస్తాను. చెటా మీద చేయమా? నా మీద చెట్టా మీద కాదు, నీ మీద, ఇద్దరి మీద. మా నేను ఎప్పుడు నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతావు కదమ్మా. బాబీ అనుకుంటే ఉండు కాను కాలే. కరెక్టే కదా. బాబీ అనుకుంటే ఏందైనా అవుతుంది, కానీ వాడు అనుకోడు. ఏమనుకోలే చెప్పు అనుకుంటా. నువ్వు నిద్ర ఎట్లా పోతావు? అమ్మ నేను ఒక చెప్తాను. రాజమౌళి మీతో సినిమా తీయాలి, అది కూడా ఏంటంటే లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలి, నేటి మహిళ అనే సినిమా. అప్పుడు నేటి మహిళలంతా ఏం కావాలా తీస్తే? దిక్కకి ఆనందం. అమ్మ ఇంటి మీద రాళ్ళు ఇస్తారా నేటి మహిళలు అందరు వచ్చి? ఏమ్మా ఏమి తీయకనే నువ్వు స్పాట్ పెట్టేసినావు. ఏం లేదు మా మీతో సినిమా తీయాలమ్మా. బిగ్ బాస్ లో వస్తే ఆ బిగ్ బాస్ ఇంకా 8వ తేదీ వరకే లాస్ట్. 8 లాస్ట్ అయితే మీరే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఖచ్చితంగా కప్పు కొట్టుకొని వస్తారు మీరు. కాదు కొట్టాల్సిన అవసరం లేదు, నేను దాంట్లోకి ఎంటర్ అయితే చాలు. కాదు మా ఎంటర్ అయ్యింది మా పోయి ఒకేసారి కొట్టుకొని వస్తారు. 3 నెలలు ఆడే ఉండే వస్తారు. ప్రతి ఒక్క గేమ్ లోనూ పాల్గొంటా నేను. కాదు గుడుక్సు, నువ్వు బిగ్ బాస్ పోతే నాగార్జున బాబు అంటావా సార్ అంటావా? సార్ అంటా. అంటే నీకన్నా చిన్న పిల్లోడు కదా. పెద్దోడు మళ్ళీ చెప్తాడు చెప్ప. నాకంటే అందరూ చిన్నోళ్ళేరా దేశంలో, మొత్తం దేశమంతా. నేను దేశం పుడతాను, నేను పుట్టినా. నీ డామినేషన్ చూపి బాబు చెప్పు బాబు అను. ఏందమ్మా ఏంది అట్లా అంటున్నావు అని అంటే చెప్పు. మీ నాన్నగారు ఏమన్నారు సినిమాలు చూస్తా అంటే నేను తిక్కగా మాట్లాడదు బాబీ, అది కూడా వీడియోలో చూస్తారు
జనాలు. కట్ చేస్తాలే ఇప్పుడు బిగ్ బాస్ కి పెట్టుకునే పని తిక్కగా వదలద్దు, మంచిగా మాట్లాడు. సరే పక్కా వస్తుంది కొన్ని ఓకేనా? వస్తుందని ఉంది నాకు నమ్మకము 100%. కానీ నీదే డౌటా? ఆ. నాకు రాకుండా మనలే ఇప్పుడు నీకు రాదని కాదు నాయనా, నువ్వు చేసే పని చేస్తే వస్తుంది. అదేమో చెప్తారు చూడు, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే అవుతుందా? సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఏం చేయమంటావు నీకోసము? ఇంకా 8వ తేదీ వరకే మంచి రోజు చూసుకున్నావా? మంచి రోజు ఏందిరా? అప్లై కూడా ఏం పెళ్లి చేసుకుంటానవా? అట్లా కాదమ్మా, తాళి కడతానవా? లేదంటే ఏమైనా శోభనం చేసుకుంటానవా? నువ్వు సెట్ కావాలి కాబట్టి మంచి రోజు వద్దా చెప్పు. అన్ని మంచి రోజులే. మా అమ్మకి ఇప్పుడు దక్షిణామూర్తి అంటే సెంటిమెంట్. బాబాయ్ వెళ్ళిపోయినాడు ఇప్పుడు. సూపర్ మా. దక్షిణామూర్తి అంటే ఇష్టం ఇప్పుడు. అదేమని వీడియో చేయలేరా అది మనము? దాని బిగ్ బాస్కా అదే చెప్పాలంట ఫస్ట్ ఇట్లా నువ్వు సో ఎవరు ఏంది ఓకే, ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ట్రై చేయి ఒకసారి. ఎందుకంటే నాకు బిగ్ బాస్కి పోవాలని ఎప్పటి నుంచో అది ఒక తీరని కోరిక. నీకుంటే సరిపోదు, నీకుంటే సరిపోదు. ఇంకేం చేయాలి నేనైతే ఇప్పుడు? వాళ్ళ కోసం ఎందుకు? నీకేం అందరికీ ఉంటుంది. వాళ్ళ కోసం అంటే దావలో పోయే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు పోలే. ఇవే బావి తిక్క కూతలు వద్దానండి. తిక్క కూతురు కాదు, నిజం అడుగుతాను. ఇంకేమని? ఎట్లా మాట్లాడతావు? నీట్ ప్రజలు మొత్తం ఎంటర్టైన్ అవుతారు. ఇట్లాంటిది చెప్పండి. నేనంటూ బిగ్ బాస్ పోతే ఎంతో మంది ఏడుస్తారా? ఇదే శనికూతలు నాకు వద్దులేరా. లేదు చెప్పు లేదు చెప్పు. శనికూతలతో నేను భరించలేను. వద్దులే, నీట్గా చెప్పు. నేను మాట్లాడను. అట్లా కాదు బుడుక్సు, నీకు రిహార్సల్ లేదు చెప్పలేవు. వాళ్ళు మనం సైట్లోకి పోయి అప్లై చేయాలా చెప్పు. ఏది ఎప్పుడు మాట్లాడాలా అని కూడా తెలియదు. అభిషేకనాలు శనికూతలు నీకు వచ్చేది అవన్నీ. సరే ఇప్పుడు చెప్పు. టేక్ 2. ఏం చెప్తావులే బాబీ? మా వద్దులే బాబీ స్పెట్. మా నువ్వు ఇట్లా ఇబ్బంది పడినావంటే బిగ్ బాస్ లో నిన్ను తొక్కేస్తారు. సంబంధం లేదు, నిన్ను తొక్కేస్తారు తెలుసా? నువ్వు తొక్కేకుంటే చాలు. బిగ్ బాస్ లో ఎట్లుండాలనుకుంటాను? ఎట్లుండాలో నాకు తెలుసు కానీ నువ్వు తొక్కేకుంటే చాలప్ప. చెప్పు మళ్ళా చెప్పు. ఇప్పుడు చెప్పు తొక్కేరు నీ ఇంట్రడక్షన్. ఓకే అంటే అదే నువ్వు ఎవరు, నీ పూర్వీకులు ఎవరు, అవి కూడా చెప్తారా బాబీ? మీరు ఎక్కడి నుండి వలస వచ్చినారు? రమ్మనంటే బాబీ ఇంకేమన్నా నేను సినిమా స్టోరీలు పెడితే ఆ స్టోరీలు అన్ని పెడితే వాళ్ళు చూడు కూడా చూడు వీడియో పక్కకు దొబ్బేయండి అంటారు వాళ్ళు. ఏదో సింపుల్ గా 4 మాటలు చెప్తారు కానీ కాదు. మీరు వలస వచ్చినారంటే మిమ్మల్ని చైనా నుంచి వచ్చినారని అంటాండది. నా పాప చైనా అంటుంది, నేను అనలేదు. నువ్వు అనింటావు కాబట్టి చెప్తాందా పాప. ఇప్పుడు సింపుల్ గా బిగ్ బాస్ కి ఏం చెప్తావు? ఓకే, హాయ్ అండి, నా పేరు రాధిక, నేను ఇట్లా చిన్న గ్రామం నుండి ఇట్లా వచ్చినాను. మా అమ్మ వాళ్ళు ఇట్లా చిన్నప్పుడే చనిపోయినరు. ఇట్లా నన్ను మా అక్క మా వదిన వాళ్ళు పెంచినారు. అప్పటి నుండే నాకు చిన్నప్పటి నుండి అంటారు నువ్వు ఎప్పటికైనా కానీ చాలా ఎత్తుకు ఎదుగుతావు. బాబీ మానయ్య బాబీ, నిజంగా నువ్వు చాలా మెంటల్ అయిపోతావు. లాస్ట్ ఎక్కడ చేరుతావో ఏమో నాకే తెలియదు. నిన్ను ప్రామిస్ చెప్తున్నా చూడండి, నేను మంచిగా చెప్తానమ్మా. నువ్వు తిక్కబట్టి ఖచ్చితంగా చెప్తాను. నీకు చాలా తిక్కుంది. నీకు క్లాసులు బీకేది తిక్క ఇవన్నీ మానుకోరంతా. లేదంటే నువ్వు ఏడుంటావో నాకే అర్థం కాదు. మంచి చెప్పినా ఓసారి నీవు అనుకుంటే నాకే భయం అవుతుంది ఏ స్టేజ్ లో ఉంటాడో అని. నేను మంచిగా చెప్తాను బుడుక్సు. నాకు వద్దులేనా బిగ్ బాస్ వద్దు, ఏమద్దు. నువ్వు చేసేది లేదు, అది అయ్యేది లేదు కానీ ఊరికేందుకు మా నిజంగా అంటేనే అసలు వద్దులే బాబీ. ఇట్లా తిక్కపూతలన్నీ ఆడేళ్ళు కానీ విను ఎంతో ప్రేమ, ఇంత ప్రేమనిచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమివ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీయే రిటర్న్. అదేమా నన్ను ఎంతగానో ప్రోత్సహించి. ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు నా పేరు విష్ణువర్ధన్. ఇట్లా నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ తర్వాత సాఫ్ట్వేర్ వదిలేసి ఇట్లా మా అమ్మ వాళ్ళ కోసం
నేను ఇట్లా పలానా సో పని చేస్తాను ముందు వాళ్ళ ఫుడ్ బెడ్ అంతా చూసుకొని ఆ తర్వాత కాయ కష్టం చేసుకొని బతికి ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాలి. ఏంది మా ఎందుకురా అంత డౌల్ చెప్పుకుంటున్నావు? డౌల్ నారాయణ ఉన్నట్లున్నావు నువ్వు. నీ ఏముంది ఇంక ఏం లేదు అక్కడ చెప్పుకునే కదా, అందుకు ఇంకా అట్లన్నా చెప్పుకుంటానని. మా అమ్మని ఇట్లా దావలు తిప్పుతాను. మా అమ్మకి లైఫ్ అంటే ఏందో నేనే చూపించినాను. మా అమ్మకి లైఫ్ ఇచ్చినాను. సో మా అమ్మ కోసం అన్నా నన్ను ఇది బిగ్ బాస్ పిలుచుకోవచ్చు. పుట్టకొచ్చినా కొడుక నేను నీకు ఇచ్చిన లైఫ్ నువ్వేందిరా పుట్టకొచ్చి నాకు ఇచ్చేది? ఆహా నీకు తెలియడం లేదు బుడుక్స్. అన్ని చెప్పురా. ఇప్పుడు నేనే పెళ్లి చేసినాను, మా అమ్మకు నేనే పెళ్లి కొడుకుని చూస్తున్నాను, మా అమ్మకు వంటలు నేనే నేర్పించినాను, మా అమ్మకు బతికే దారి చూపించినాను. అన్ని చెప్పురా, అన్ని చెప్పు. కొండగుట్ట లేకపోతాం ఇంకా కొంచెం ముందు ఎట్లా ఇప్పుడు పోయేది? ఇట్లే ఉంటాను, ఏమన్నా ముందు ట్రాక్టర్లో మళ్ళా తిప్పుకునేది కాదు. ఎవరైనా వస్తారమ్మా? ఇట్లే అనుకున్నాను. ఏమో ఓరు దేవుడా, నిన్ను కొండగా అడవిలో బాగా ఎక్కనాలి. ఏమి నిద్ర నాయన, గుడికి పోతాను రామకృష్ణ అని దేవునికి దరిద్రంగా నిద్ర. కృష్ణ ఉరికాండు నీకేం వరాలు ఇస్తాను, నీకు అస్సలు ఏడు వరాలు. నీ మాటలని లెఫ్ట్ వచ్చినాము. లెఫ్ట్ వచ్చినారు, లెఫ్ట్ వచ్చినాము. నీ మాటలని ఇప్పుడు ఆడ మా పక్కన ఉన్నాయమని అడుగు. నీకైతే వరాలు ఏడు దేవుడు. అడుగు అడుగు. నేను కోరుకునేది మిమ్మల్నేమా మీరేమా? ఇక్కడ నరసింహస్వామి గుడికి పోయేది ఇట్లేనా? ఇట్లేనా నరసింహస్వామి గుడికి? అయ్యో ఏదో పెద్ద తెలిసిన మాకు అట్లా లెఫ్ట్ కని చెప్తుంది. మీరు ఇక్కడికి వచ్చితే చెప్పిన అవునులే అవునులే అదే 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 చెప్పాలా అక్క అట్లా పోలే కదా. నిద్రపోతా అంటే ఇట్లే పనులు కావు. అమ్మా మీరు చెప్పినారని ఇటు తిరిగినాడు పాప. ఇట్లా పోవచ్చా? మా అమ్మ చెప్పిందని ఇట్లా వచ్చినామక్క. ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? అంతా నీదే. గమ్మనింటే నిన్ను నమ్ముకొని మేము తిప్పుకుంటే లాస్ట్కి ఇట్లా అయిపోతామే. చూసాండి ఆ పక్క కనీసము లోయలేకపోకుండా. ఓ ఏదో ఎవరినో పిలిచినట్లు పిలుస్తాను అంటే ఎందో నిన్ను కాదు మేము ఎందుకు వెళ్ళిపోతాను. అక్కడనే అడగచ్చు కదా. అవలాయ్ సొగిలి అవలాయ్ కాదు, నువ్వు ఏం చెప్పినావు? లెఫ్ట్ కు పోదామన్నా. ఈడికి వచ్చినాక అన్నా మీరు ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నారు. చెట్టా నిద్రపో చెట్టా, నువ్వు టెన్షన్ తీసుకోవద్దులే. బాగా చెప్తావులే. దేవస్థలం పోయేటప్పుడు అట్లా నిద్రపోతారా? రామకృష్ణని ముక్కునేకి వస్తా అంటే ఎప్పుడు నిద్రపోనట్లు చేస్తాను. మా అమ్మ చెప్పిందని ఇట్లా వచ్చినామక్క. అంత గ్రీనరీ ఉంది. నడుచుకుంటారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది బుడుక్స్? ఏమీ అర్థం కాలే. తెలియని దాన్ని తెలిసినట్లు చెప్పకూడదు. మళ్ళీ అందుకే చూడు ఇప్పుడు స్ట్రైట్ పోతాను. పద్దు నేను ఏమంటివి ఆ ట్రాక్టర్ దగ్గరికి పోదామంటివి, నువ్వేమంటివి లెఫ్టే గ్యారంటీ రా. చిన్నప్పుడు నాయన నేను ఇట్లా పోతా అంటే గుర్తుంది నాకే అంటివే లేదా? ఏంది బుడుక్స్ అనలేదా నువ్వు? అన్ని మాటలు నేను మాట్లాడుతున్నా. ఏమంటివి? బాబీ నువ్వే చెప్తివి ఇట్లా వస్తా అంటే నాకు గుర్తుందిరా. ఊరికే నేను అసలే లేదు కానీ అదేం సైకిల్ అబ్బా? ఏం సైకిల్ అది చెట్ట? అప్పుడు వస్తాను నేను పాతకాలం సైకిల్. అట్లా సైకిల్లో నువ్వు మీ నాయన వస్తారు. ఎట్లా మళ్ళా బుడుక్స్? తలకాయ ఆ పక్క తిప్పుకున్నావు ఏంటికి? ఈ పక్క తిప్పుకో మామ. ఎక్కడ అడుగుతావా? ఎందుకు అడుగుతారు బాబీ పొద్దాంకులు? కన్ఫర్మేషన్ ఏం పని పాట లేదా? నిన్ను ఒక 10 తూర్లు అడిగిస్తే గుర్తుంటుంది. మేము కార్లో పోతుంటే నువ్వు నడుచుకుంటూ అడుక్కుంటా. కాదమ్మా, నిన్ను ఒక 10 తూర్లు అడిగించినాను అనుకో, గుర్తుంటుంది నీకు కూడా. రాధా వస్తా అంటే పగబోర్రి. ఇదే గుడి వాడు ముందర ఆడ కనపడుతుంది. మేము అప్పుడు వచ్చేది ఎప్పుడు శనగలు కొత్తిమీర. ఈ
ఈడ ఈడ అవి కూడా ఉండే, నీకు గుర్తున్నాయి అది కలికాయలంట బల్జికాయలంట అన్ని ఉండే మా ఈడ. ఆ? ఆ? ఆ కొండల్లో రాసుకోండి మా అమ్మ మా నాన్న పేర్లు. మేమేం లవర్స్ కాదప్పా మీ అట్లా ప్రేమికులు కాదు, లవర్స్ ఏం కాదు. వచ్చేసాం టు ద వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నరసింహస్వామి గుడి, పురాతనమైన గుడి, జూటూరు నరసింహస్వామి. పువ్వు పడింది, పువ్వు పడింది. గాలికా గాలి వస్తుంది బాబు. దేవుడి దగ్గర ఉన్నా చేసి బాబు, ఇంకేమీ చెప్పను. బా టెంకాయ నీళ్ళండి. ఏమి వస్తాను ఏమి టెంకాయ నీళ్ళు తాకు. యాప్ప ఇక్కడ దానైనా ఒక 4 లీటర్ పడుతుంది. ఏంటి అట్లా తాగుతున్నావు? మా 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 ఏంటి అట్లా తాగుతున్నావు? తీర్థం తీర్థంలా తాగాలా? అట్లా నువ్వు గుట్ట 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 తాగుతున్నావు. ఇప్పుడే నాది పద్ధతి పెళ్లి జరిగిండేది ఈ ముగ్గు దగ్గర. ఇక్కడ కూర్చొని ఇక్కడే మా పెళ్లి జరిగిండేది. ఏం బుడుక్స్ ఇది పద్ధతి కాకపోతే నీకు చెటాస్ పెట్టిందా పెళ్ళి? కర్రా దూతా దేవుడా, గుళ్ళో కూడా ఎక్కడమ్మా? చూపిస్తాను. యాడుంది కనపడ్డంలే. ఏం తీసేసినారా? కొంపదీసి అత్తనే మీ అమ్మాయి బాగా బంగారం చేపించింది. కరెక్టే లేదు అవ్వది. లేదు మా అత్తది లేదు. ఇది లేదు ఆడది. ఆడది తీతి అది ఇంకోటిది కాదు. బంగారం చేపించుకొని పెట్టకుండా ఎవరెవరో వేసినారు. అదే కదా అవ్వదు లేదు మెయిన్. అద్దో ఇడుంది మా చెట అది ఎత్తు చెట్టు అది ఉండు. జాగ్రత్త 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 అది జాగ్రత్తగా అదిగా ఎట్లా పెట్టినారు చూడు. చూసినారా? నేను లేకపోయిందా థ్యాంక్స్ అట. మా తాత మా అవ్వ మా నాయనమ్మ మా నాయన అక్క కింద చెట్టాస్ చూసాను. ఇద్దమ్మా చిల్లమ్మపూడి లక్ష్మి, చిల్లమ్మపూడి వెంకటమ్మ, చూసినావా? మా అత్తగారు మా మామగారు 80 వేలు. అప్పటికే
మా అవ్వ ఉంది ఇంకా మా మామ లేదు. మామ అంటే అదే మా తాత. పండ్లు కదా అంతా ఉప్పు ఎక్కువైనట్టుంది అన్నిట్లో. అన్నిట్లోకి ఉప్పు. అవునా? ఓకే ఓకే అడుగు కావాలంటే ఎందుకైతుంది నేను చూసి ఏందో ఒకటి పెడతాంటావు కదా, ఈసారి వచ్చినప్పుడు నువ్వు చెయ్యి. బాగుంది. లేల అట్లనేది ఇంకా తింటాను. ఏమీ ఎక్కువ ఎంత బాగా చేస్తున్నా అమ్మ, నిజంగా బాగా చేస్తా. చెట్టాక కొంచెం పెట్టండి. తిని బాగా కడుపు నిండా నేను. ఏమేమి చేసుకొని వచ్చినామంటే చిత్రాన్నం, వైట్ రైస్, మెంతికూర పప్పు, ఆలు కర్రీ, గోంగూర చట్నీ, మజ్జిమిరపకాయలు, వడియాలు, అప్పలాలు, శనక్కాయల పొడి, పెరుగు, సాల్ట్, వాటర్. ఓకేనా? అయ్యా నువ్వు కూడా పో అట్లా ఊగే కాడ చూద్దాము. ఏం అట్లా పెడితే ఫేసు ఊగిపిస్తాడు పొచ్చట. అది ఏంది స్వామి మధ్యలో తెగిపోయింది నాయన వైరు. నువ్వు కూర్చోండి ఎట్లుంటాడు బుడుక్స్. ఎట్లా కాళ్ళు దగ్గరకు ఉన్నాయా, నార్మల్ కూర్చొని కింద పడి బండ బగులు. ఎంగిల్ది కాదు కొంచెమన్నా తెలివి ఉండాల. నాదైతే రబ్బర్ వేసేమి నేను కూర్చుంటే ఏం గతి పడుతుంది అని. ఏంటిదే కదా, ఎందుకుదే కదమ్మా. సన్న వెయిట్ ఉన్నాడా ఏమైనా పిల్లోడు? అది కూర్చుంటే సాగుతా తప్పచ్చు కదా అప్పుడే. తప్ప కాదు, వేల మీద కూర్చున్నారు. స్లైట్ తిని కూర్చుంటే దబేలని పడే తిక్క తిక్క పనులు. అమ్మా నిద్రపోయి మళ్ళా కనుక్కున్నారని యాక్టింగ్ వద్దు. స్కూల్లో చేస్తా అంటే నేను అట్లాంటివన్నీ. మా అమ్మ గోళీలు ఆడుకునేటప్పుడు చేస్తా అంటే అట్లాంటివి. గోళీలు ఆడుకునేటప్పటికే చేస్తా అంటే అట్లాంటి. ఏమ్మా గోళీలు ఆడేటప్పుడు చేస్తాను చెప్తాను అన్న. చెప్తాడు చెప్తాను కొడుకు. ఏమమ్మా అయిపోయినా?